పోరాటం ఏంటి సార్? అంటే మాజీ మంత్రి మాజీ మంత్రి విడుదల రజనీ మీద మీకున్నటువంటి ఆవేశమో, లేదంటే ఆగ్రహమో, కోపమో ఏదో ఒకటి. ఆ కారణమా? లేదంటే పార్టీ మిమ్మల్ని అన్యాయం చేసింది అనేటువంటి ఆవేదన ఉందా? న్యాయం, అన్యాయం కాదు అక్కడ. విడుదల రజనీ మీద ఆవేశం, ఆగ్రహం కాదు. విడుదల రజనీ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు. అంతే తప్ప వేరే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పూట కాదంటే ఆమె లేనట్టేగా. ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన అవునున్నోళ్ళే ఉంటారు. ఎందుకు మీ మాజీ పార్టీలో చాలా స్ట్రాంగ్ వాయిస్ అనేది కదా వాళ్ళు చెప్పుకునే మాట? ఎవరిది? మీరు వైసీపీలో రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ వైసీపీలో ఆమె చాలా స్ట్రాంగ్ వాయిస్, వైసీపీ వాయిస్ వినిపించే ఒక నాయకురాలు అని చెప్తారు కదా మీ పార్టీ నాయకులే. తెలియదు మరి ఆ సంగతి, నాకు చెప్పుకుంటారేమో అట్లా, అది నాకు తెలియదు. మీరు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదా? అంతకుముందు ఎన్నికల ముందు బాగానే ఉండేది. 2019లో ఎన్నికల దాకా బాగానే ఉన్నారు. ఆ తర్వాత నాతోటి అవసరం రాలేదు, ఆమెతో నాకు అవసరం రాలేదు. సరే, మీరు చెప్తున్న ప్రకారం ఇప్పుడు మీరు కార్యకర్తలు, నాయకులు చాలా అసంతృప్తిగా ఉన్నారని మీరు చెప్తున్నారు వైసీపీలో. 2024 ఎన్నికల వరకు కూడా 175 స్థానాలు కొట్టేస్తామనేటువంటి ఊపులో ఉన్నటువంటి పార్టీకి అంత సడన్గా కార్యకర్తలు, నాయకులు దూరం అయిపోయారా? లేదంటే ఎన్నికల తర్వాత ఒక్కొక్కటి బయటపడ్డాయా లోపాలనేవి? 175 వస్తాయని వాళ్ళు అనుకున్నారు. 175 అని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఆ ప్రకారంగా వస్తాయి కావాలా అని అనుకున్నారు. అంటే వాళ్ళు పెట్టిన స్కీముల వలన డబ్బులు బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి డబ్బులు వెళ్ళినాయి కాబట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటేస్తారు అనుకున్నారు. వేయలేదు. అవును, కార్యకర్తలు, నాయకులు ఎందుకు? కార్యకర్తలు ఏమన్నారు లేరా? కార్యకర్తలు ఏమన్నారు? వాలంటీర్లు కదా ఉంది. కార్యకర్తలు ఏమన్నారు? ఎందుకు ఉండరు సార్? జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా వేల సంఖ్యలో వస్తారు. కార్యకర్తలు వేరు, వచ్చే జనం వేరు కదా. కార్యకర్తలు అంటే గ్రామాల్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు. ఆ బూత్ కానీ అక్కడ నాయకులు నాయకత్వం చేస్తూ ఉంటారు. వాళ్ళలో అసంతృప్తి వచ్చినప్పుడు ఏముంటుంది? వాలంటీర్లు చేశారు కదా వాళ్ళ పనులన్నీ, దాంతో మాతోటి పని ఏముందని అని చెప్పి వాళ్ళు మెలగొట్టు కూర్చున్నారు. సో వైసీపీ పరాజయానికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణం అంటారా? వాలంటీర్ వ్యవస్థ కాదు, కార్యకర్తల్ని, వాలంటీర్ వ్యవస్థని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవాలి. ఒక వ్యవస్థ పెట్టాము అంటే ఉన్న వ్యవస్థను పోగొట్టుకోవడం కాదు, రెండు వ్యవస్థల్ని సమన్వయం చేసుకొని పోవాలి. అంతే తప్ప ఒకదాన్ని వదిలేసి రెండో దాని మీద డిపెండ్ కాకూడదుగా. వాలంటీర్ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రూపాయి ఆశించకుండా 10 సంవత్సరాల పాటు మన ఎన్నికడితే తిరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జేబుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ వాళ్ళు వస్తారు, వచ్చారు, ఖర్చు పెట్టుకున్నారు, తిరిగారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. గ్రామాల్లోనూ లేదా పట్టణాల్లోనూ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మాట గౌరవం ఉండాలా, మేము కూడా 10 మందికి సహాయం చేయాలా, మా ద్వారా కూడా మా వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక న్యాయం జరగాల, ప్రభుత్వం నుంచి మాకు కూడా ఒక గౌరవం లభించాలా, వీడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని కూడా ప్రజలు కూడా మెచ్చుకోవాలని ప్రతివాడు కోరుకుంటాడు కదా. అది జరగలే అక్కడ, అది జరిగింది. సో వాలంటీర్ వ్యవస్థకి హై ప్రయారిటీ ఇచ్చారు, కార్యకర్తలను పక్కన పెట్టారు. కార్యకర్త అనేవాడిని పట్టుకోవాలి, దానికి వ్యవస్థలో సమన్వయం చేసుకోలేకపోయారు. మిస్మ్యాచ్ అయింది, సమన్వయం చేయలే. దీన్ని కలిపి పని చేయించుకున్నట్టయితే బాగుండేది. కలిపి పని చేయించుకోవడంలో విఫలమయ్యారు. ఓకే, మీ పొలిటికల్ కెరీర్కి సంబంధించి అంటే 2001 నుంచి మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాయని చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. కానీ 2004లో వచ్చేసరికి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు సీటు వేరే వాళ్ళకి ఇచ్చారు. కారణం ఏంటి? అంటే అప్పుడు రాయపాటి సాంబశివరావు గారు ఉండేవాళ్ళు. సాంబశివరావు గారికి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఎవరికి చెప్పుకుంటే వాళ్ళకి వచ్చేది సీటు, వాళ్ళకి ఇచ్చారు. ప్రజలంతా మాతో పాటు ఉన్నారు. మాతో పాటు నన్ను పోటీ చేయించారు. ప్రజలే చేయించిన మీదతే పోటీ చేశాను నేను. 2004లో అంటే టీడీపీ మీద అప్పటి రోజుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం కావచ్చు, 2004లో ఒక ప్రభంజనం జరిగింది. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ బలమైన విజయం సాధించింది. కానీ చిలకలూరుపేట ప్రాంతానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఒక 7-8 ఓట్లే వచ్చినట్టు ఉన్నాయి. అంత తేడా ఎందుకు వచ్చిందంటారు? అంటే అప్పుడు సాంబయ్య గారు గత 1978 నుంచి అప్పుడు దాకా పనిచేయటం, 1978 నుంచి పనిచేసిన మీదట ప్రజల్లో ఒక అభిమానం ఉంది. ఆయన అంటే ప్రతి ఊర్లో కూడా ఆయన చేసిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా అభిమానం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను కూడా దాదాపుగా 2 పార్టీల వాళ్ళకి పరిచయస్తుని.
కోర్టుకు వస్తుంటారు కాబట్టి కేసులు లేకు. దీనికి ముందు కూడా మీకు పొలిటికల్ ఇది ఉందా సార్? ప్రాక్టీస్ చేస్తున్నవాడిని, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి. పొలిటికల్గా ఎక్కడ లేదు. పొలిటికల్గా ఇండైరెక్ట్గా ఉండేవాడిని, ఓకే యాక్టివ్గా ఉండేవాడిని కాదు, ఇండైరెక్ట్గా ఉండేవాడిని. ఓకే.